కాకినాడ రామారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నూతన ఆలయ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో తొలిసారిగా మహిళలకు కుంకుమ పూజ సాంస్కృతిక కార్యక్రమాలు ఆలయ చైర్మన్ లక్కోజు లావణ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు మహిళలకు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సత్కళ వాహిని భక్తిరస సంగీత సంస్థ ఆధ్వర్యంలో భక్తిరంజని కార్యక్రమం జరిగింది. డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఆలయానికి బీజేపీ సీనియర్ నాయకుడు పైడా కృష్ణమోహన్ దంపతులు ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ సతీమణి విచ్చేయగా వారిని ఆలయ కమిటీ సభ్యులు కండువాలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కొండపల్లి దేవి శ్రీనివాస్, గునిపుడి శైలజ, చిప్పాడ సునీత, కొండపల్లి ఉమాశంకర్, కాలెపు నాగమల్లేశ్వరరావు, అలిపిర్ల శ్రీనివాస్, సాపిరెడ్డి భాస్కర్ రావు, సమతుల నాగేంద్ర ప్రసాద్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ రామచంద్రరావు, ఆలయ అర్చకులు శర్మ, కామేశ్వర్ శర్మ, రాంబాబు శర్మ పెద్ద సంఖ్యలో భక్తులు మహిళలు పాల్గొన్నారు. కానీ ఏంటంటే వాళ్ళ చాలా ఎక్కువ రావాలని ఫండమెంటల్ చాలా తీసుకొని దీన్ని ఎంతో డెవలప్ చేశారు. పేరు పేరున కొత్త కమిటీ వారికి ప్రత్యేక సమాజం అంటే తక్కువ కార్యక్రమం చేస్తున్నాం. ఈనాటి కార్యక్రమం దాంట్లో నడపాటు చక్కగా భక్తి సంకేతాలు శివుడి పాటు అటు అమ్మవారి అంతేకాకుండా ఆలయ తరఫున మరి మా లావణ్య గారు మరి చైర్మన్ గారు కాబట్టి వాళ్ళకి మాట్లాడారు. కమిటీలు ఎవరైనా ఒక మాట మాట్లాడితే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఎందుకు జరగాలి అంటే పరమాత్ముడి కృష్ణమైన సంగీతం దేవగంధర్వాలు కూడా రాబాబు లక్ష్మీనాయక వంటి తిలోత్మ వంటి అమ్మవారు వాళ్ళు కూడా దేవత స్వరూపులే కాబట్టి అక్కడ పేరు రాబాబు లక్ష్మీనాయక తిలోత్మ వంటి నాక్షత్రం పేరు కానీ వాళ్ళు ఆ సౌందర్యాన్ని భక్తిని చాటించి చక్కని పాటలతో రాలేని గొప్పవాళ్ళంటేందుకు మరి మార్గంలో వాళ్ళు చేసిన పాటలు ఆచరణలుగా నిలుస్తాయి. భారత భాగవత రామాయణ దర్శనాలు సంగీతాలు కూడా ఉంటాయి. ఈ కోవిడ్ ఎందుకు పెట్టారంటే కేవలం ఎంతో భక్తులు ఇచ్చిన డబ్బాలు ఆ డబ్బులు సంపాదించుకుని డెవలప్మెంట్ ఒకటైతే సాంస్కృతిక కార్యక్రమాలు కానీ సంగీత నాట్యాలు ఇత్యాది కళలు కానీ ఇదంతా విష్ణు ప్రార్థన ప్రారంభంగా గౌరీ గారు మనకి ఇక్కడే ఈ షాపు మనకి అన్ని దేవుడి పసుపు కుంకాలు ఉన్నాయి. వాళ్ళు కూడా మేము తప్పకుండా ఈ కార్యక్రమానికి అంతా మేము చేస్తామండి అని చెప్పి అలాగే అమ్మవారు తెచ్చుకుంది. ఇది మన గొప్ప ఏం కాదు, ఇది ఆవిడ రెడీ చేసి పెట్టుకుంది. అడగంగానే ఇవన్నీ జరిగినాయి. అలాగే ఇలాగ ఇంకా ఎంతో బాగా ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ జరగాలని చెప్పేసి ఆ విశ్వేశ్వర స్వామిని అన్నపూర్ణాదేవిని కోరుకుంటున్నాను. అలాగే మా కమిటీ వారందరూ కూడా చాలా సహకారంగా మేమందరం కలిసి అలాగే టౌన్ ప్రెసిడెంట్ వీరు గారు, దీపిక గారు ఆధ్వర్యంలో మన కొండబాబు గారి అభినందనలతో ఈ కార్యక్రమాలని చేస్తున్నాం. మన కార్యనిర్వాహక వర్గం తర్వాత మన ఈవో గారు, పంతులు సిబ్బంది, పూజారి సిబ్బంది అందరూ కూడా మాకు సహకరించి భక్తులు కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారమ్మా. ఇంకా మనకి దసరా 2వ తారీఖు విజయదశమి దాకా కూడా ఈ కార్యక్రమాలు ఉన్నాయి. అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలి. ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇచ్చి మన కుటుంబాలన్నీ రక్షించాలని కోరుకుంటున్నాం.